అందరికీ నమస్తే. నేను మీ హరీష్ విజన్ టీవీ. ముందున మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు అయితే నేను విశాఖపట్నం అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు దగ్గరలోనే ఒకటి మ్యూజియం ఉందన్నమాట. ఇది సబ్మెరీన్ మ్యూజియము. దాన్ని మొత్తం చూపించే ప్రయత్నం చేశాను. నా వెనకాల కనిపించేదే ఇప్పుడు రామకృష్ణ నది ఒడ్డున మనం అయితే ఇక్కడ ఉన్నాను. కనిపించేదంతా సముద్రము. మనకందరికీ విశాఖపట్నం అనగానే గుర్తొచ్చేది బీచ్లు అండ్ టూరిజం. వెరీ పీస్ఫుల్ ప్లేస్ అని. ఇదిగోనండి మనకు కనిపించేదే ఐఎన్ఎస్ కుస్తారా సబ్మెరీన్. దీనిని సోవియట్ యూనియన్ 1969లో దీన్ని రూపొందించారు. అప్పుడు భారత నావీలోని దీని సేవలు ఎంతగానో ఉపయోగించారు. దాదాపు 30 సంవత్సరాలు సేవలు ఉపయోగించి 2001వ సంవత్సరంలో దీని సేవలు నిమిత్తం వదిలేసి ఇది ఇలా మ్యూజియంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏంటంటే మేకింగ్ ఆఫ్ కుస్తారా సబ్మెరీన్ అంటే భారతదేశంలో 1969లో దీన్ని ఏర్పాటు చేసి 2001 వరకు దీని సేవలు ఎంతగానో భారతదేశం ఉపయోగించుకున్న తర్వాత దీనిని కరప్ట్ చేయకూడదు, అదేవిధంగా దీనికి ఎటువంటిది హాని కలిగించొద్దు, ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం దీనిని విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వద్దకు తీసుకువచ్చి ఇక్కడ పూర్తిగా నిర్ధారణ చేశారన్నమాట. అప్పుడున్న మేకింగ్ ఎలా తీశారు, దాని సముద్రం లోపల నుంచి అనేది అక్కడ ఇంటు బై ఇంటు క్రేన్ల సహాయంతో, జేసీబీ సహాయంతో, అదేవిధంగా మనకు పెద్ద పెద్ద క్రేన్లతో దాన్ని గుంజి ఆ సముద్రంలో నుండి బయటికి తీసుకొచ్చి ఒక మ్యూజియం లాగా ఒడ్డున ఏర్పాటు చేసి సంవత్సరానికి కొన్ని లక్షల మందిగా ఇది చూసే అవకాశం మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఎందుకంటే మనము సబ్మెరీన్ ఎప్పుడు చూడలేం, ఎందుకంటే అది ఎప్పుడు నీళ్ళలో ఉంటుంది, అదేవిధంగా రిస్ట్రిక్షన్స్ ఏరియాలలో ఉంటుంది కాబట్టి మనం చూడలేం. సముద్రం లోపల యాంకరింగ్ ఏ విధంగా ఉంటుందనేది మనకు చూడొచ్చు. నార్మల్గా కొన్ని లైట్గా పెయింటింగ్ కానీ లైటింగ్ సిస్టమ్ కానీ అలాంటివి ఏర్పాటు చేశారు. మిగతావన్నీ ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. దీని పొడవు 91 మీటర్సు, వెడల్పు మాత్రం 8. చూసుకున్నట్లయితే నవల్ సబ్మెరీన్ మ్యూజియం కుస్తారా డెడికేటెడ్ టు నేషన్. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ నావికులు ఎలా పండుకుంటారు, వాళ్ళ బెడ్షీట్లు కానీ వాళ్ళ ఇది బెడ్రూమ్స్ కానీ ఏ విధంగా ఉంటాయి ఈ సబ్మెరీన్లో మనం చూడొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు కనిపించేది మొత్తం సోలార్ సిస్టమ్ అండ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఒక సబ్మెరీన్కి ఆ ఇండియాకు మాత్రమే శాటిలైట్ ఇన్ఫర్మేషన్ కలిగి ఉంటుంది. వేరే దేశానికి కానీ వేరే కంట్రీకి కానీ శాటిలైట్ కనెక్షన్లు ఉండవు. సబ్మెరీన్కి ముఖ్యమైన ఉద్దేశం అది ఏంటంటే ఏ అయితే కంట్రీ సబ్మెరీన్ తయారు చేసిందో ఆ కంట్రీకే శాటిలైట్ కనెక్షన్ అనేటివి ఉంటావన్నమాట. మిగతా రాష్ట్రాలకు కానీ దేశాలకు కానీ ఉండవు. అలా ఉన్నట్లయితే మళ్ళా మిస్గైడింగ్ కానీ లేకపోతే దొంగలు ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది. మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ బెడ్స్ ఎలా విధంగా ఉన్నాయో చూడండి. దీనిలో దాదాపుగా అధికారికంగా అంటే క్యాప్టెన్స్ వాళ్ళు ముఖ్య అతిథులు మాత్రం 8 మంది ఉంటారు. నావికులు అంటే అలా వర్క్ చేసే వాళ్ళు ఏది కిచెన్ కానీ మిగతా ఏ వాళ్ళైనా దాదాపు 70 మంది ఉంటారు అంట. అంటే వేరే వేరే మూలాల్లో ఉంటారు, అంటే సోలార్ సిస్టంలోని కావచ్చు. ఫుడ్ బెడ్ మొత్తం ఇందులోనే ఉంటుంది అన్నమాట. ఈ కిచెన్ ఇక్కడ మనకు సైడ్కు చూసుకున్నట్లయితే వాళ్ళు తినే బెంచ్ కానీ టేబుల్ కానీ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే ఎగ్జాక్ట్లీ మనకు కనిపించేదే అక్కడ ఉంటుంది అనమాట. కాకపోతే దీని సేవలు ఏంటంటే అయిపోయింది. ఇది మొత్తము మనకు భారతదేశంలోనే సుమారుగా ఇది 73,500 నాటికల్ మైళ్ళు
ప్రయాణించింది. అంటే ఇది మనకు కిలోమీటర్లకు మన కన్వర్ట్ చేసుకున్నట్లయితే 136,000 కిలోమీటర్లు ఇది మన భారత దేశం యొక్క భూభాగంలోని నివసించిందనమాట. ఇందులో ఎంతమంది సిబ్బంది ఉంటారంటే అది ఇంతకుముందు చెప్పాను కదా, 75 నుండి 80 వరకు ఉంటారు వివిధ రకాలుగా. 8 మంది ముఖ్య అతిథులు ఉంటారు, ఒక 60 మంది మాత్రం ఇది వర్కర్స్, దాంట్లో పనిచేసే వాళ్ళు అందరు ఉంటారన్నమాట. ఇది ముఖ్యంగా ఏంటంటే INS S20 ఇది డీజిల్, ఎలక్ట్రానిక్ అండ్ పెట్రోల్ 3 తరహాలని పనిచేస్తుంది. అదేవిధంగా బ్యాటరీల ఛార్జింగ్ తోని కూడా పనిచేస్తుంది. ఇది సముద్రం మనగడం ఎలా నివసిస్తుంది అనేది చెప్పాలంటే, ట్యాంకులో సముద్రం నీటిని నింపుతారు, బరువు పెరుగుద్ది, కిందికి వెలుగుతుంది, మెల్లగా కిందికి పోతుంది అనమాట. కెప్టెన్ దీన్ని వరుస క్రమంలోని ముందుకు కొనసాగిస్తారు. ఇది 91 మీటర్స్ ఉంటుంది. ఇది పొడవు, వెడల్పు మాత్రం 8 మీటర్స్ ఉంటుంది అంతే. బరువు మాత్రం ఇది ఏంటిది మన 1945 టన్నులు భాగంలో ఉంటుంది. అదేవిధంగా దీనికి గరిష్ట వేగం ఏంటంటే 15.516 నట్స్ అనమాట. అంటే సుమారుగా 30 నుంచి 35 కిలోమీటర్ అని చెప్పొచ్చు. ఈ ఆయుధాలు, మిగతావి సామాన్లు కానీ వేరే కంట్రీ నుంచి వచ్చే ఏవైనా మనకు ఇది వెపన్స్ కానీ ఇది తీసుకెళ్తుంది సముద్రం ద్వారా. చాలా ఇందు లోపల ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కమాండర్స్ అంటే కంట్రోల్ రూమ్ కానీ, సోలార్ గది కావచ్చు, రాడర్ గది కావచ్చు, ఇంకా ఇంజన్ రూమ్ కావచ్చు, బ్యాటరీ కంపోనెంట్, వంట గది, మళ్ళా వీళ్ళు అధికారులు మరియు సిబ్బంది వాళ్ళు నిద్రించేది ఇవన్నీ అన్నమాట. అందులో ఇంకేంటంటే వాష్రూమ్స్ అవి కూడా ఉన్నాయి, మీకు ఇంకా ముందు చూపిస్తాను. ఇది సముద్ర జీవితంలో ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పవచ్చు. అంటే ఒక నిమిషానికి దీని కదలిక అనేది చాలా డేంజర్తో కూడుకుంటుంది. ఎందుకంటే కొన్ని లక్షల వైర్లతోని, లక్షల మీటర్లతోని కనెక్షన్ కూడి ఉంటుంది. కాబట్టి కొంచెం ఇది కెప్టెన్ జాగ్రత్తగా అండ్ మెంటల్గా, ఫిజికల్గా, లాజికల్గా దీన్ని వాడాలన్నమాట. అంటే నడిపే వాళ్ళు ఇది ఒక్క మిషన్ ఆల్మోస్ట్ ఒక 50 డేస్ నుంచి 60 డేస్ వరకు కొనసాగుతుంది. సిబ్బంది చాలా ఇరుకైన ప్రదేశాల్లో ఉంటారు. అదేవిధంగా సూర్యరశ్మి కనిపించకుండా అనే రోజులు పనిచేస్తారు. అంటే సూర్యరశ్మి కూడా దీని లోపలికి రాదు, అంత డెప్త్లోకి పోతుంది అనమాట. ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లోనే ఇది పైకి వచ్చే అవకాశం ఉంది, మిగతా టైంలో మాత్రం ఎప్పుడు రాదు. ఇంకా మరొకటి ఏం చెప్పాలంటే, మన ఇండియాతో శాటిలైట్ కనెక్షన్ అయ్యి మన ఇండియాలో సరిహద్దులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి మాత్రమే ఇది వెళ్తుంది. వేరే పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ ఇంకా వేరే సైడ్ వెళ్ళదు. వెళ్ళినట్లయితే వాళ్ళు దొంగిలించే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్య విశేషాలకు వచ్చినట్లయితే ఆల్మోస్ట్ ఇది INS S20 31 సంవత్సరాలు భారత నౌకాదళానికి పనిచేసింది. 73,500 నాటికల్ మైళ్ళు ప్రయాణించింది. 75 నుంచి 85 మంది దీంట్లో నివసిస్తారు. ఇక డీజిల్ ఇంజన్లు దీంట్లో చాలా పెద్దగా ఉన్నాయి. మనకు చూసుకున్నట్లయితే కంపార్ట్మెంట్ మాదిరిగా ఉన్నాయన్నమాట. ఒక కంపార్ట్మెంట్ మొత్తం ఇంజన్, ఒక కంపార్ట్మెంట్ మొత్తము ఈ నావికులు, ఒక కంపార్ట్మెంట్ మొత్తం వంట, వాష్రూమ్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఇది ముఖ్యంగా చెప్పొచ్చు ఏంటంటే చాలా పెద్ద సబ్మెరీన్, మన ఏసియాలోనే ఇది ముఖ్యమైన ఇంపార్టెన్స్ అండ్ ఎవ్రీవన్ మస్ట్ బి విజిట్ అని చెప్పొచ్చు. చాలా పెద్దదిగా ఉంది. అదేవిధంగా కూడా దీని మిషన్లు కానీ, దీని హార్డ్వేర్ సిస్టమ్ కానీ, దీని సాఫ్ట్వేర్ సిస్టమ్ కానీ చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశము సబ్మెరీన్. ఎందుకంటే ఇది మనకు కనిపించదు, అదేవిధంగా ఎప్పుడు నీళ్ళల్లో ఉంటుంది, రెస్ట్రిక్షన్స్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి మనం కూడా వెళ్ళలేము.
కాబట్టి ఖచ్చితంగా మీరు వైజాగ్ కానీ విశాఖపట్నం నియర్ బై ఎక్కడ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి విజిట్ కానీ ఎందుకంటే కొన్ని లక్షల వైర్లు వేల మీటర్స్ ఉన్నాయన్నమాట. చూసుకోవచ్చు, మనకు ప్రతిదీ ఒక ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. కింద మనకు ఆ గ్లాస్లో నుంచి చూసినట్లయితే మొత్తం కింద హార్డ్వేర్ ఉంటుందన్నమాట. పైకి వచ్చేసరికి ఏవి ఇంజన్ సిస్టమ్ కావచ్చు, బ్రేక్ సిస్టమ్ కావచ్చు, సోలార్ సిస్టమ్ కావచ్చు, కమ్యూనికేషన్ రాడర్స్ కానీ ఉన్నాయన్నమాట. ఇక ఇందులోనే వాష్రూమ్స్ ఉంటుంది, ఇందులోనే బెడ్రూమ్స్, ఇందులోనే కిచెన్, వాషింగ్ అది చూపెట్టవచ్చు, పక్కనే ఉంది. కానీ అదేందుకు అప్పటి సిస్టమ్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడే 1969లోనే ఇది ఏంటంటే వెస్టర్న్ వాష్రూమ్ అయితే ఉంది. అదే నాకు చిత్రం అనిపించింది. కానీ ఎవరైనా ఖచ్చితంగా సబ్మెరీన్ విజిట్ చేయాల్సిందే. సబ్మెరీన్తో పాటు దీంతో 3 మనకు ఇస్తారనమాట. ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది అండ్ జెట్ ఫ్లైట్ మ్యూజియం కూడా ఉంటుంది. మూడింటికి కలిపి 300 తీసుకుంటారు టికెట్. ఖచ్చితంగా ఎవరైనా మస్ట్ బి వన్ టైం విజిట్ చేయాల్సిందే ఇది సబ్మెరీన్. విశాఖపట్నం నియర్ బై ఉన్న వాళ్ళైనా లేకపోతే ఎక్కడున్నా ఖచ్చితంగా మీకు అక్కడ సైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ సబ్మెరీన్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. కేవలం 300 రూపీస్ 3 మ్యూజియంస్ ఉంటాయి, ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ జెట్ మ్యూజియం అండ్ సబ్మెరీన్ మ్యూజియం అనమాట. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా చాలా వీడియోస్ అయితే నాకు తీయడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొంచెం నాకు ఎనర్జీ లాగా వస్తుంది అనమాట. కానీ అప్పట్లోనే చాలా బాగుంది. ఇక్కడ మనకు బెడ్స్ చూసుకున్నట్లయితే ఎవరైనా గెస్ట్ పర్పస్ మీద వచ్చినప్పుడు వాళ్ళకు ఈ రూమ్స్ లాగా ఉండవు కాబట్టి సబ్మెరీన్లో ఈ సైడ్కి బెడ్స్ ఉన్నాయి, వాళ్ళకు ఆ బెడ్స్ ఇస్తారనమాట. అంటే ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు సబ్మెరీన్లోకి తీసుకెళ్ళినప్పుడు గెస్ట్లని వాళ్ళకి అక్కడ ఇస్తారనమాట. ఇది లాస్ట్ కంపార్ట్మెంట్ అనమాట, ఇక ముందుకు లేదు. ఇక్కడ మొత్తము గెస్ట్ పర్పస్ ఉంది అనమాట లాస్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.